హీరో హీరో లేరు ఇక్కడ. పెద్ద డైలాగ్ ఉంది కదన్న, నీకు తెలియదు ఏముంటది, అందరూ ఆడే ఈ నాటకంలో హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టుగా. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సినిమా ప్రస్థానం అని అంటే, సురేష్ కొండరెడ్డి గారిని కూడా వచ్చి ముందు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. స్టార్ట్ చేద్దామా? కాదు, ఆనందం కాదు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విజయోత్సవాలు జరుపుకొని ఉంటారు, కానీ మనం మాత్రం ఒక యుద్ధం చేసి ఒక విజయోత్సవం జరుపుకుంటున్నట్టే సమానం ఇది. ఎందుకంటే నేను ఒక డైలాగ్ అనుకున్న, రాత్రి నుంచి ఏం మాట్లాడాలి, ఒక బుల్లెట్ పాయింట్ ఒకటి ఉండాలని. ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేయడానికి టైం తీసుకొని చేయొచ్చు, కానీ నాకు ఈ యుద్ధం చేసిన తర్వాత ఇదే నాకు చివరి యుద్ధం. కానీ ఈ యుద్ధం నేను గెలిచి ఇంకొన్ని యుద్ధాలకు నాకు దారిచ్చింది ఈ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మొదటి నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ మీడియా మిత్రులు, మా మీడియా అన్నలు, మీ అందరి దయ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. ఆ రోజు సాయిరాజ్ గారు వచ్చి ఇదే ప్రెస్ ల్యాబ్లో చెప్పడం జరిగింది, నేను ఎప్పుడు ఇన్ని కెమెరాలు చూడలేదయ్యా అని. ఆ ఒక్క పదం ఎంతో మందిని ఇన్స్పిరేషన్ చేసి రాని కెమెరాలను కూడా మళ్ళీ నా ప్రోగ్రాంకి రెప్పించేలా చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఎన్నో లక్షల మందికి మమ్మల్ని చూపించి మా కష్టాన్ని, మా బాధని, మా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టడానికి ప్రతి క్షణం మీరు అక్కడ నుంచి ఉండే మా మీడియా మిత్రులందరికీ పాదాభి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒక సక్సెస్ మీట్ అన్నండి ఇది. ఎందుకు అని అంటే, మమ్మల్ని మేము గుర్తించుకొని మీ అందరినీ మరొక్కసారి గుర్తు చేసుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే రోజు ఇది. ఇది నేను సక్సెస్ పార్టీ అన్ను. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకు అని అంటే, ఇది మీరిచ్చిన విజయం. కేవలం మీరు మేమేం చేసాం, ఒక్క అవకాశం మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సభ మీద నేను అడగడం జరిగింది, ఒక్క అవకాశం ఇవ్వండి అని. మీ పాకెట్ మనీ, మీ ఇంట్లో పెట్టే ఒక ₹130, ₹150 టికెట్ని ₹130కి నేను తగ్గించినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఏ ధైర్యంతో తగ్గిస్తున్నామని. ఇది నా సినిమా కాబట్టి తగ్గిస్తున్నాను ధైర్యంగా చెప్పాను. వాళ్ళకి అర్థమైంది అప్పుడు లాజిక్ ఏంటి అనేది. కానీ ఆ ఒక్క తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఎంతో మంది నా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి, కొన్ని దగ్గర థియేటర్స్ కూడా లేకపోతే బస్సుల మీద ప్రయాణం చేసి, బండ్ల మీద ప్రయాణం చేసి అర్బన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిటీలో సినిమా చూసిన పరిస్థితి నా సినిమాకి తీసుకొచ్చారు అని అంటే, మా మీడియా మిత్రులు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను కిందకి దిగి పేరు పేరున థ్యాంక్స్ చెప్తాను లాస్ట్కి. ఎప్పుడు చెప్పలేదు సురేష్ గారు, మీడియా వాళ్ళకి అంత థ్యాంక్స్. నేను వెళ్ళి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు మా స్టార్ కాస్ట్ ఇప్పుడే రావడం జరిగింది, తాగబోతు రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్లో ఇంకో సక్సెస్ ఏంటి అంటే, త్వరలో మన సినిమా ఎంతవరకు అయితే తీసుకెళ్ళామో అంతవరకు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ కారణం. డిస్ట్రిబ్యూటర్స్ అని నేను వాళ్ళని అనను, నా సినిమాని భుజాన కేసుకొని వారి సినిమాలాగా భావించి నేను నీకున్నాను అని, నేను అంజి గారు ఇద్దరు ఒంటరిగా కూర్చున్న టైంలో దేవుళ్లాగా మా ముందు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, దీపా ఆర్ట్స్. వారు లేకపోతే ఈ సినిమా అసలు మా వరకే ఉండేది, వరకే. ఎన్నో సినిమాలు ఇక్కడే ఉన్నాయి, ఎన్నో బాధలు పడుతూ ఉన్నాయి, కానీ ఒక టార్చ్ వెలుగు, ఒక ఆశ నేనున్నానని ఆయన నాకు ఇచ్చారు. ఒక ఆశ ఇవ్వలేదు, ధైర్యాన్ని నింపి మమ్మల్ని పంపించారు. ఆ సినిమాకి ధైర్యాన్ని నింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. చాలా ఆనందం, మీరు మీ దీపాన్ని మా దీపంగా ఇచ్చి మమ్మల్ని వెలిగించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక దీపం, ఈ సినిమా అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదని చాలా మంది చాలా రకాలుగా అప్పుడున్న సినిమా పోటీలో తత్వంలో కావచ్చు, అప్పుడున్న సినిమాల మీద మేము రావాలనే ఆలోచన మాకు కాస్త భయం కలిగించినప్పటికీ, ఇప్పుడు మాకు ఇంకొక ధైర్యం ఏంటి అంటే, మాకు ఇంకొక అండా దండ మమ్మల్ని అందరికీ కాస్త సేద తీర్చేలాగా ఆహా వచ్చి ఆదుకుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా గారు. ఒక మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లగలం అని ఒక భరోసా ఇచ్చినటువంటి ఆహా
బాలబొమ్మల శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ గట్టిగా చెప్పండి ప్లీజ్. ఆగన్నా. మెయిన్ అందరూ ఏమనుకుంటారంటే ఆర్టిస్టులు ముందుంటాం, టెక్నీషియన్స్. ఎప్పుడు అంజు గారు అంటారు టెక్నీషియన్స్. ఈ సినిమాకి నాకు టెక్నీషియన్ వాల్యూ చాలా నేర్పారు అంజు గారు. మనం ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతో మంది కార్మికులు కానీ, ఎంతో మంది టెక్నీషియన్స్ కానీ మన కోసం పనిచేస్తే తప్ప మనం వెలుగులోకి రాం. కానీ వాళ్ళు మాత్రం సినిమాలు చేసుకుంటూనే వెళ్తూ ఉంటాడు. అలా నాకు లైట్స్ అద్భుతంగా మీరు చూస్తే ఈ సినిమాలో డిఏ కొంతవరకు ఉంటుంది. బ్యూటిఫుల్ లైట్. నాకు డిఏ కూడా వద్దన్నా, నాకు లైట్తో సెట్ చేయన్నా అంటే నాకు కొన్ని తమిళ సినిమాలు 2 చూపించాను. కూర్చో ఒక నిమిషం. తమిళ సినిమాలు చూపించి అన్న నాకు ఈ ట్రింట్లో కావాలన్నా అంటే తమ్ముడు దీనికన్నా బ్రహ్మాండంగా ఇస్తా అన్నారు ఆయన. డిఏ ఎంత వాడారో నాకైతే తెలియదు కానీ లైటింగ్తో బ్యూటిఫుల్గా ఫ్రేమ్ని చెక్కాలని అంటే అంజన తర్వాత ఎవరైనా. సూపర్ అన్న, సూపర్. అలాగా నాకు లైటింగ్ టోటల్గా ఆ టీంకి టీం లీడరు. నాకు ఈవినింగ్ అయ్యి నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలన్నా, లేకపోతే అతను కూర్చొని తినాలన్నా జొన్న రొట్టె పెట్టి తమ్ముడు ఏం కాదు తిను, గంట లేట్ అయినా నేను ఉంటా అని చెప్పిన వ్యక్తి చందన వేదిక మీదకి రావాలి. అండ్ ముఖ్యంగా ఒక బొమ్మ పడాలి, దాన్ని అద్భుతంగా తీయాలని తిక్క దొబ్బిందంటే మొత్తం ఆట మార్చేస్తాడు, ఫోకస్ పిల్లర్ అలాంటి వ్యక్తి. సో ప్రసాద్ అన్న నువ్వు కూడా రావాలి. వీళ్ళిద్దరిని ఒకటే మాట మాట్లాడవలసిందిగా నేను పెట్టడం తప్ప మాట్లాడడం. ఈయన 7 తర్వాత ఈయన రచ్చ చూడాలి. ఈయనది రోజు గొడవ. ఈయనకి నాకు చిప్పేడు. పొద్దునంతా రాత్రి షూటింగ్ చేస్తా, ఈవినింగ్ వెళ్ళి చిప్ అడుగుతా.